అన్నమయ్య జిల్లాలో రాజకీయంగా మరో వివాదం తెరపైకి వచ్చింది. పొంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో కూటమి నాయకులకు అన్యాయం జరిగిందంటూ జనసేన నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న అక్రమ కేసుల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని, అభివృద్ధి పనుల కాంట్రాక్టులను కూడా నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం ఇప్పటికీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రభావంలోనే పనిచేస్తోందని విమర్శించిన జనసేన నేతలు తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. భూమి వివాదాల్లోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం సదుం గ్రామము. మేము 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నాము. తెలుగుదేశం కోసం పనిచేసిన దానికి మేము ప్రస్తుతం 7 ఎకరాల భూమి కబ్జా అయింది. 2 వ్యక్తులు మా భూమిని కబ్జా చేశారు. దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పటికి 2 సార్లు కలెక్టర్ దగ్గర పిటిషన్ పెట్టినాను. ఎంఆర్ఓ దగ్గరికి ఎన్నిసార్లు పోయానో లెక్కే లేదు. ఒకసారి నారావారిపల్లి పోయి లోకేష్ గారికి కూడా పిటిషన్ ఇచ్చినాను. ఇంతవరకు ఏమీ దాని మీద యాక్షన్ లేదు. ఎంఆర్ఓ గారిని అడిగితే దాన్ని ఏమంటారు లేదు, ఆప్షన్ వస్తే చేస్తామంటున్నారు. మీ సార్కి చెప్పండి, మీ సార్ ఆప్షన్ వదిలితే కదా అనేసి అంటున్నారు ఎంఆర్ఓ గారు. మాకు ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. మాకు న్యాయం చేయాలని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాం. ఇక్కడ సదుం మండలంలో ఎందుకు పుట్టినాము, ఎందుకు పెరుగుతున్నామంటే కారణం ఏమిటంటే మేము పడే బాధలు, సమస్యలు. లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు కూడా మా కొడుకు కల్లూరులో యూత్ని గురించి చెప్పినాడు. యూత్ ఎదగాలంటే ఈ సదుం మండలం కాదని కూడా చెప్పాము, కానీ దాన్ని తీసుకోలే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు ఉమ్మడిగా పోతూ ఉంటే ఎదగాలనే కార్యకర్తలను తొక్కాలనే ఉద్దేశంతో ఈ సదుం మండలం సమస్యలు అందరికీ తెలుసు. ఎవరు తప్పుతా అంటారు ఎవరని ఒక పాలరేట్లు కానించి అన్నీ చెప్పారు, అన్నీ చేశారు. ఇవి కొన్ని నిరూపించినాం. దాని మీద ఇప్పుడు మాకే కాంపిటీషన్ పెట్టి ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర ఈ పక్క తొత్తులుగా పనిచేసే కొంతమంది డబ్ల్యూ సర్కారులో దొంగలు మాకు ఎన్నుపోటు పొడుస్తూ మమ్మల్ని చేసినప్పుడు, మాకు ఇక్కడ దిక్కు లేనప్పుడు మా జన సైనికులు అయితే ఏమి, టీడీపీలు అయితే ఎట్లా బతకాలా? మాకు ఎవరన్నా భరోసా ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. ఎందుకంటే మాదంత పెద్ద స్థాయి కాదు. ఎన్ని కేసులు పడినాం. మా తమ్ముడు చెప్పినట్టు ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ అంతా కోర్టు చుట్టుకారం తిరగడము, నేను చేయని తప్పుకు 58 రోజులు చిత్తూరు జైల్లో అనుభవించినాం. అది చల్లా బాబు కోసము ఫస్ట్ కేసులో నేను 6 ముద్దాయి నెంబర్ 6